హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక వెరైటీ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. అది కూడా ఇడియప్పం. మనం రెగ్యులర్గా తినే టిఫిన్స్ బోర్ కొడితే ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్గా భలే ఉంటాయండి తినడానికి మట్టుకు. మనకి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడియప్పం అనేది. మరి ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఫస్ట్ ఇక్కడ 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి, చిటికలో చేసేసుకోవచ్చు. కేవలం ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా. 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకొని ఒక వెడల్పు బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక దీంట్లోకి వాటర్ని కొంచెం వేడి చేసుకోవాలండి. మనం వేడి చేసుకునే వాటర్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే లైట్గా సాల్ట్ వేసుకొని ఆ వాటర్ని వేడి చేసుకొని మనం తీసుకున్న పిండిలో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వెంటనే చేయబెట్టకుండా స్పూన్తోని కొంచెం పిండిని అటు ఇటు కలుపుకోవాలి. మనం వేసుకునే వేడి వాటర్ కాబట్టి కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి చూసుకొని స్పూన్తో 1 నిమిషం పాటు అలా కలుపుకున్నాక తర్వాత కొంచెం చల్లారాకైతే ఇంకా చేత్తో కలుపుకోవాలండి. స్పూన్ తీసేసి ప్రెస్ చేసుకుంటూ మనము చపాతీకి అయితే పిండి ముద్దను ఎలా కలుపుకుంటామో అంతకంటే సాఫ్ట్గా వచ్చే విధంగా చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలిపేసుకోవాలి. బాగా సాఫ్ట్గా రావాలండి పిండి అనేది. మనం కలుపుకునే పిండిలోనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా వస్తుంది స్మూత్గా కలుపుకుంటే. ఇలా కలిపేసుకున్నాక పైనుంచి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని పిండినంతా ఒక్కసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. సాఫ్ట్గా రావాలి పిండి అనేది. చూసారు కదా, ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట పిండి అనేది. ఇలా కలుపుకున్న పిండిని అయితే ఇంత మట్టుకు సాఫ్ట్గా ఉండాలండి. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇంకొచ్చేసి తర్వాత మనం కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలైనా పక్కన పెట్టుకోండి. లేదనుకుంటే వెంటనే చేసుకున్నా చాలా బాగా వస్తాయండి. మీకు టైం ఉంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. మనం కలుపుకున్న పిండిలో నుంచి ఒక పెద్ద సైజు పిండి ముద్దనైతే తీసుకోవాలి. ఇలా తీసుకొని మనము కారపూస అలాగే మురుకులు వేసుకుంటాం కదా, ఆ మురుకుల గొట్టాన్ని అయితే తీసుకొని సన్న కారపూసది ప్లేట్ వేసేసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్ రాసేసుకొని మనం కలుపుకున్న పిండి ముద్దనైతే పెట్టేసుకోవాలి. మనం కలుపుకున్న పిండి ముద్ద ఉంది కదా, ఒక సగం వరకు తీసుకొని ఆ పిండి ముద్దనైతే మురుకుల గొట్టంలో అయితే పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నిజంగా ఇలా ప్రిపేర్ చేసుకొని చికెన్తోనైనా లేదంటే మీకు నచ్చిన చట్నీతోనైనా ఒక్కసారి తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిండిని మొత్తం పెట్టేసుకొని మూత పెట్టేసి మనము ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అయినా లేదంటే నెయ్యి అయినా అప్లై చేసుకోండి. మీకు ఏది ఇష్టం అనిపిస్తే అది. నేనైతే ఇక్కడ ఆయిల్ అనేది అప్లై చేసేస్తున్నాను ఇడ్లీ ప్లేట్కి. ఇలా ఆయిల్ అప్లై చేసేసి మురుకుల గొట్టంతోని మనం కారపూస అయితే ఎలా వేసుకుంటామో అలాగా ఇడ్లీ ప్లేట్లో అయితే చక్కగా అంతా వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా ఒత్తేసుకోవాలండి. కారపూసలాగా ఒత్తేసుకోవాలి. చూసుకుంటూ ఎక్కువ కాకుండా కరెక్ట్గా ప్లేట్ నిండుగా వచ్చే విధంగా ఒత్తుకోండి. చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. మీకైతే బాగా నచ్చుతుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం వెరైటీగా మనం ఏదైనా చేసి పెడితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తినడానికి వస్తారు కదా. తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేయండి. మనం తీసుకున్న ఇడ్లీ ప్లేట్లలో మొత్తం కలుపుకున్న పిండితో అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు కలుపుకున్నాను కదా, నాకు ఒక 3 ప్లేట్ల వరకు అయితే ఇడ్లీలు అయితే అయినాయండి. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని ఇడ్లీ స్టాండ్కి అయితే పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టవ్ పైన అయితే ఒక బౌల్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని వాటర్ వేడవుతున్నాయండి. ఈ వాటర్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ ప్లేట్ని ఆ గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసి ఒక 12 నిమిషాలు కుక్ చేసుకోండి. వేడిగా మనకు ఇడియప్పం అయితే రెడీ అయిపోతుంది. చక్కగా కుక్ అయిపోయింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇడ్లీ స్టాండ్ అయితే బయట పెట్టేసుకుందాము. కొంచెం చల్లారాకైతే ఇంకా తీసేసుకోండి. సాఫ్ట్గా భలే వస్తాయండి. మనకి చూడటానికి బాగుంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా వచ్చేస్తాయండి. ఇంకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఇడియప్పాలన్నీ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకొని మీకు నచ్చిన చట్నీతోని సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈరోజు నేను చూపించిన రెసిపీ అనేది మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. నేను ఇక్కడ ఒక ఇడియప్పం కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ మటుకు అస్సలు మిస్ అవ్వద్దు. తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.